గం గణపతయే నమః. అయం సరస్వతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మా గురువుగారైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనసులో స్మరించుకొని ధ్యాన జగత్ సృష్టికర్త అయినటువంటి శ్రీమాన్ పత్రిజీ గారికి, రామారావు దంపతులకు, లక్ష్మణరావు గారికి, శేఖర్ మాస్టర్కు, ఇక్కడి వచ్చిన మీ అందరికీ ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. లోకంలో ఎక్కడైనా ఎవరికైనా సంతానం కలిగితే అబ్బో నాకు బిడ్డ పుట్టినాడు అని సంతోషిస్తారు. సంతోషం వేరే, ఆనందం వేరే. ఆనందం శాశ్వతమైనది, నిజమైనది. మనం ఆనంద స్వరూపులం. తాత్కాలికమైనది సంతోషం. ఇప్పుడు రామారావు దంపతులు 80వ వయసులోకి వచ్చారు. మన దాంట్లో షష్ఠి పూర్తి ఉత్సవం అని ఒకటి చేసుకుంటాం. అది తప్పు. ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయినాక షష్ఠి పూర్తి అయింది, మొగుడు పెళ్ళాం ఇద్దరు కూర్చొని అబ్బో మేము షష్ఠి పూర్తి చేసుకున్నాం అంటూ. ఈయనకే 58 ఉంటుంది, ఆమెకు 48 ఉంటుంది. అది కాదు షష్ఠి పూర్తి. పెళ్ళి అయినప్పటి నుంచి 60 ఏండ్లు కలిసిమెలిసి జీవితం నడిపినప్పుడు సహస్ర చంద్ర దర్శనం అనే 80వ సంవత్సరంలో భార్యాభర్తలు కలిసి చేసుకునేది షష్ఠి పూర్తి. ఈరోజు ఈ దంపతులు ఆ శుభావేశాన్ని పొందుతున్నారు. పుడమి తల్లికి ఆనందం అది. ఎందుకంటే పుడమి తల్లి సంతోషిస్తుంది, ఓ ఈ భూమి మీదకి ఒక జీవి వచ్చాడు అని. కానీ ఆ జీవి వచ్చి 10 మంది చేత పేరు పొంది 10 మందికి ఉపయోగపడినప్పుడు భూమి తల్లి కానీ సొంత తల్లిదండ్రులు కానీ సంతోషిస్తారు. పత్రిజీని కన్న తల్లిదండ్రులు కూడా ఈ పొద్దు ఎక్కడున్నారో కానీ మహదానంద పడిపోతుంటారు. లోకానికి ఇటువంటి మహత్తర వ్యక్తిని మేము అందించామని. అది నిజమైన ఆనందం. మనమందరం కూడా అటువంటి ఆనంద స్థితిని పొందాలి, ఉండాలి. మనకి ఇంతో అంతో కథలు తెలిసి ఉంటే బ్రహ్మర్షి బ్రహ్మర్షి అని ఎవరిని పిలుస్తున్నాం? ఒక్క వశిష్ఠుణ్ణి మాత్రమే. పోటీపడి కష్టపడి ఆ పదవి లాక్కొని కూర్చున్నాడు ఇంకోడున్నాడు, విశ్వామిత్రుడు. మానవుడికి అసాధ్యం లేదు అని నిరూపించిన మహానుభావుడు. ఎక్కడో రాజు కొడుకు మాధవీదేవి అని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 100 మంది సంతానం కన్నాడు. పెద్ద సామ్రాజ్యం. వేటకని పోయినప్పుడు తన సైనికులందరికీ తనకు విందు భోజనం పెట్టినాడు వశిష్ఠుడు. ఇంత అడవిలో కూర్చుని ముక్కు మూసుకొని తపస్సు చేసే నీకు మాకింత గొప్ప భోజనం ఎట్లా పెట్టినావయ్యా అని అడిగితే, మా దగ్గర ఒక ఆవు ఉంది, ఆవును అడిగితే పెట్టింది. రాజునైనా నా దగ్గర అట్లాంటి ఆవు ఉండాలి, కానీ అడవిలో తపస్సు చేసుకొని కందమూలాలు తినే నీ దగ్గర ఎందుకు, నాకు ఇచ్చేయి అన్నాడు. ఆమె వస్తే నువ్వే తీసుకోపో అన్నాడు. లాక్కొని వెళ్తా అన్నాడు సైన్యంతో. ఆ ఆవు ఒక్కసారి ఒళ్ళు విదిలిచ్చింది. దాని ఎంట్రుకల నుంచి 1000 మంది సైనికులు వచ్చి ఈయన తుప్ప కొట్టేస్తున్నారు. ఈడని తక్కువడు కాదు, శస్త్రాస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు. నిన్ను, నీ ఆవును, నీ ఆశ్రమాన్ని మొత్తం నాశనం చేసేస్తాను అన్నాడు. ఆ బాణం, ఈ బాణం, ఆ శక్తి, ఈ శక్తి, ఏంటో బాణాలు వేస్తున్నాడు. వశిష్ఠుడు శాంతమూర్తి, మౌనమూర్తి, ధ్యానమూర్తి కాబట్టి తన ధ్యాన శక్తితో తన దగ్గర ఉన్న కమండలం ఒకటి ఇట్ట పెట్టాడు. ఈడు వేసే అస్త్రశస్త్రాలన్నీ దాంట్లోకి దూరిపోతాండాయి. దిగ్బలం, శస్త్రబలం, బలం దైవబలం అని అప్పుడు కనుక్కొని నేను కూడా ఈయనలాగా బ్రహ్మర్షి కావాలా అనుకున్నాడు. రాజ్యాన్ని కొడుకులకు అప్పచెప్పినాడు. కూర్చున్నాడు, తపస్సు చేయను మొదలుపెట్టినాడు. చేయంగా 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 దేవతలు వచ్చి, వరే నువ్వు రాజర్షి అనిపించుకుంటావు పోరా అన్నావు. నాకు ఆ పదవి కాదు, నాకు బ్రహ్మర్షియే కావాలి. మళ్ళా తపస్సు చేస్తా కూర్చుంది. ఈసారి వచ్చి, సరేరా నిన్ను మహర్షి స్థాయికి ప్రమోట్ చేశాము అన్నారు. నాకు అక్కర్లేదు. ఇంకా తపస్సు చేస్తాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చాడు. మనకు సినిమాలు చూపించే ఇంద్రుడు వేరే. వాడు ఎంతసేపు పదవి కోసం అల్లాడిపోతాడు అనుకుంటాం. ఎవడు తపస్సు చేసినా కానీ డ్యాన్సర్లను పంపించేస్తాడు అనుకుంటాం.
వాడు పంపేది అందుకోసం కాదు. ఈ తపస్సు చేస్తున్న వాడిలో కామము క్రోధము ఇంకా ఉండాయా? ఆ రెండింటిని జయించిన వాడే నిజమైన మౌని ధ్యాని. మనం కూడా మౌనంగా ధ్యానం చేసేస్తాం, గంట తర్వాత కిందికి దిగొచ్చి ఏం కొడాలా ఇంకా టీ పెట్టలేదు నాకు అంటాం. నువ్వు చేసిన ధ్యానం అంతా జ్ఞానంలోకి గాలిలో కలిసిపోయి. ధ్యానం చెయ్యంగా మనకు రావాల్సింది సహన శక్తి, అందరితో ప్రేమ శక్తి. ఆ ఇంద్రుడు వీడి దగ్గర ఇంకా కామం మిగిలి ఉందా లేదా చూస్తామని చెప్పేసి మేనకను పంపించాడు. పన్నాడు మనోడు బుట్టలో. శకుంతలను కన్నాడు. 10 ఏళ్ళు అయిపోయింది ఆ ప్రేమలోకంలో ఉండిపోయినాడు. మళ్ళా గుర్తొచ్చింది, నా లక్ష్యం ఏంటి, నేను పక్కకు వచ్చినానే. ఆమెను పంపించేసినాడు. మళ్ళీ తపస్సు. మళ్ళీ ఇంకో రాజు వచ్చాడు. నేను సశరీరంతో పైకి పోవాలంటే పంపించకుండా ఉన్నాడు ఎవ్వడు కూడా. విశ్వామిత్రుడు, నువ్వు తగిన వాడివని నీ దగ్గరికి వచ్చినాము. వశిష్ఠుడు కూడా నేను పంపనన్నాడు. ఆ వశిష్ఠుడు గాడు పంపనన్నాడా? వాడు పంపనంటే నేను పంపుతా. పోటీ. తన తపస్సు అంతా మళ్ళా ధారపోసినాడు. వాడిని పైకి పంపాడు. ఇంద్రుడు ఆ నుంచి వాడిని తన్ని ధర్మినాడు. సశరీరంతో ఎవరు వచ్చేదానికి లేదు. వీడికి ఇంకా గర్వం అనగలే, పొగరు అనగలే. నా మిగిలిన తపశ్శక్తితో గాలిలోనే నీకు ఇంకో స్వర్గలోకం సృష్టిస్తానరా అన్నాడు. త్రిశంకు స్వర్గము అంటామే మనం. ఆ కోపం కూడా తొలగిపోయినాక అప్పుడు ఆలోచించాడు, నాలో ఇంకా కామక్రోధాలు ఉన్నాయి, పగ ప్రతీకారాలు ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెడితే తప్ప నేను ఆడికి పోలేను. బ్రహ్మర్షి స్థాయికి నేను కూర్చుంటే అప్పుడు వశిష్ఠుడే వచ్చి ఆయన్ని ఒరే బ్రహ్మర్షి లేయిరా అనగలిగినాడు. ఒక వ్యక్తి మహావ్యక్తి కావాలంటే ఎన్ని తిప్పలు ఆయన పడ్డాడు ఆ కాలంలో. ఆయన పడిన దాంట్లో 1000వ వంతు 1,00,000వ వంతు మనం పడగలమా? మరి పత్రిజీ గారు శుభ్రంగా ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నారు, భార్య 2 బిడ్డలు, హ్యాపీ లైఫ్. ఎందరినో ఉద్ధరించేదానికి ఆ ఉద్యోగాన్ని క్షణప్రాయంగా అట్లా వదిలిపారేశారు. ఒక్కడు కూర్చొని ఉన్నా వానికి ధ్యానం నేర్పిస్తాను అని చెప్పి కూర్చొని ధ్యానం మొదలు పెట్టించాడు. మొట్టమొదటి పిరమిడ్ కర్నూలులో కట్టేదానికి ఆ కర్నూలు రెడ్డి గారిని కాళ్ళ వేళ్ళ పడి ఆయన తలకాయ తినేసి ఆయన చేత కట్టించాడు. ఆ మహానుభావుడి చెయ్యి ఎంత పుణ్యమైన చెయ్యో ఈ పొద్దు లక్షల పిరమిడ్లు తయారయ్యాయి. ఒక్క మనిషి కృషి కదా ఇది. అంత కృషి చేసినాడు కాబట్టి ఈరోజు మనము బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అని పిలుచుకుంటాం. ఆయన పేరులోనే 3 ఉంది. ఏం పేరు? పత్రి. 3 ఉంది. అన్నీ 3 పెట్టుకున్నాడు. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ధ్యాన ఆంధ్రప్రదేశ్, ధ్యాన భారత్, ధ్యాన జగత్. పిఎంసి, పిఎస్ఎస్ఎం, పత్రిక. అసలు ఆయన భార్య 2 కూతుర్లు, వాడ 3. ఈ 3 పెట్టుకొని వచ్చి మన 3 మార్చేసి మనల్ని కూడా యోగులుగా మారుస్తారు. ఎవరో చెప్తారు పత్రిజీ పోయి 3 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడికి పోయినాడు? అదో ఇక్కడే కూర్చోండి. ఎక్కడ ఎవరు ధ్యానం చేస్తారంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కుపకస్తకాంజలి బాష్పవాయుపూర్ణ పరిపూర్ణలోచనం నమత రాక్షసాంతకం. రామాయణ కథ, రామనామము ఎక్కడ వినిపింపబడుతుందో అక్కడ హనుమంతుడు ఎట్లా ఉంటాడో, ఎక్కడ ఒక్క ధ్యాని కూర్చొని ధ్యానం చేస్తున్నా ఆయన పక్కన పత్రిజీ ఉంటాడు. పత్రిజీ ఉంటాడు అనేదానికి ఇంకోటి కూడా ఉంది. పత్రి పేరుతో ఇంకో పోలిక మనకు ఉంది. ఈ పత్రి 30 ఏళ్ళ గురించే మనకు తెలుసు. లక్షల సంవత్సరాల నుంచి మన పూర్వీకులకు ఇంకో పత్రి తెలుసు. శివాలయానికి పోతే ఏం పెడతారు అక్కడ? త్రిదళం త్రిగుణమ పాప సంహారం ఏక బిల్వం. ఆ బిల్వపత్రాన్ని తెలుగులో ఏమంటారు మీరు? బిల్వపత్రి. అసలు పత్రి ఆడుండాడు. ఆ పత్రి ఎంతకాలం భూమి మీద ఉంటుందో, శ్వాస తీసుకునేవాడు ఎవడెవడైతే భూమి మీద ఎంతకాలం ఉంటాడో అంతకాలం పత్రి ఉండనే ఉంటాడు. వాడు ఎవడో బీహార్ గవర్నమెంట్లో కూడా ఉన్నాడు, లాలూ ప్రసాద్ యాదవ్ అని. వాడి పేరు అందరూ లాలు అని పిలుస్తారు.
వాడు ఏమంటాడు ఒకసారి సభలో, భూమి మీద ఆలు ఉన్నంత వరకు ఈ లాలు ఉంటాడు అన్నాడు. ఆలు అంటే ఉల్లగడ్డ, ఆ దిక్కుమాలింది, లేకుండా ఏడబోతుంది, ఎవడో ఒకడు తినేసి వస్తాడు, ఆడు ఉన్నంత వరకు నేను ఉంటాను అన్నాడు. ఆఖరికి ఆవులకేసే గడ్డిలో కూడా లంచాలు మింగినాయి ఎదవ. వాడే ఆ మాట అనగలిగితే లక్షల మంది జీవితాలను మార్చిన పత్రి ఇంకేమనుకోవాలా, ఏమనాలా? మనకందరికీ భగవద్గీత తెలుసా? అహింస పత్రికతోనే మొదలైందా? బుద్ధుడు అహింస గురించి చెప్పాడు, జైనుడు అహింస గురించి చెప్పాడు, శ్రీకృష్ణ పరమాత్మ కూడా అహింస గురించి చెప్పాడు. ఎక్కడి నుంచి చెప్పాడా? యుద్ధం నేర్పించాడు. అర్జునుడిని లేరా కుట్రా సంపురా అన్నాడు. వాని మూలంగా 18 అక్షోహిణుల సైన్యం సత్య, వాడు అహింసవాద అంటాడు. హింస పెరిగినప్పుడు, ఆ హింస లోకానికి భారమైనప్పుడు, హింసని ఎదుర్కోవడానికి చేసే హింస కాదు. అసలు కురుక్షేత్ర యుద్ధం అంటే ఎక్కడో హర్యానా దగ్గర, ఢిల్లీకి దగ్గర జరిగిన యుద్ధం కాదు. మన దేహక్షేత్రమే కురుక్షేత్రం. పాండవులే మనలో ఉన్న మంచి ఆలోచనలు, కౌరవులే మనలో ఉన్న దుష్ట ఆలోచనలు. వీటి మధ్య నిరంతరము కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూనే ఉంటుంది. ఆ మహానుభావుడు నేర్పిన మరి భగవద్గీత ఈ లోకానికి అందరికీ పెద్ద గీత ఎందుకు కూర్చునింది? మరి హింసావాది అయితే నాశనం చేసిన దానికి వచ్చినవాడు కాదు ఆయన, ఉద్ధరించేదానికి వచ్చినవాడు. ఆయన ఒక శ్లోకం చెప్తాడు. కృష్ణ భక్తులు ఎవరైనా ఉంటారు, వాళ్ళు అంటారు, మా కృష్ణుడు ఎంత దయాళు అండి, ఎంత మంచోడండి, ఒక పువ్వు ఇస్తే చాలు, ఇంత నీళ్లు పోస్తే చాలు, ఓ 2 అరటిపండ్లు ఇస్తే చాలు, అన్నీ మనకి ఇచ్చేస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం ఏతాచేన భక్త్యాం ప్రపత్యతే తేషాం యోగయుక్తాం వహామ్యాం. నాకు ప్రేమతో ఒక పువ్వు ఇస్తే, ఇంత నీళ్ళు ఇస్తే, ఇంత పండిస్తే, ఫలం ఇస్తే, దాన్ని నేను స్వీకరించి నీకేమి ఇయ్యాలో అది ఇస్తాను అన్నాడు. నిజానికి ఆయన దోగాడే కాలం నుంచి వెన్న దొంగ, సామాన్యుడు కాదు. అడిగింది సులభంగా అడిగి మన దగ్గర ఉండేదంతా పీకేసే రకం. మన దగ్గర ఉన్నటువంటి ఆశా వ్యామోహాలు తొలగినప్పుడే మనలోని సద్భావనలు పైకి వస్తాయి. ఆయన అడిగిన పుష్పం మామూలు పుష్పం కాదు. అహింస ప్రథమ పుష్పం, ఇంద్రియ నిగ్రహం ద్వితీయ, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం, తపో పుష్పం, ప్రేమ పుష్పం, సత్యపుష్పం అష్టమే వచ ఏతాని మనోవికసితం విష్ణు ప్రీతికరం అంటారు. నీ మనస్సు అనే తోటలో ఎంతో కష్టపడి ఈ 8 రకాల పువ్వులను పండించుకుంటే నాకేం వద్దు, పువ్వు సాలు అని చెప్పి పువ్వు కొంబారు. మనమంతా ఎట్లాంటి వాళ్ళము? కృష్ణుడు పువ్వు అడిగినాడు, పక్కింటి ఆమె తోటలో బాగా పూలు పూసినాయి, గుడికి పోవాలి. పోతా ఏం పిన్ని బాగుండావా, తోట భలే పెంచినావు పిన్ని అని లోపలికి వచ్చి ఆమె చూడకుండా 4 పూలు గిల్లి వెనక పెట్టుకొని ఆడపోయి కృష్ణ పరమాత్మకి వేసేసి, కృష్ణ నువ్వు పువ్వు అడిగినావు ఇచ్చినాను అయిపోయా. ఇంట్లో పిల్లోళ్ళు అడిగినారంటే బజారుకి పోయి 70 రూపాయలు అన్నా కానీ డజన్ చక్రకెళ్ళి అరటిపండ్లు కొని తీసుకుపోతాం. గుడికి పోయేటప్పుడు ఎలక అరటిపండ్లు రూపాయికి 2 ఇస్తావా 3 ఇస్తావా అని 30 సార్లు బేరమాడి అతకపోతాం. దేవుడు తింటాడా పాడా? అమ్మా ఏదో పెట్టాలంటే పెట్టాలి. ఇంట్లో కొబ్బరికాయ చట్నీ చేసుకోవాలంటే పెద్ద కొబ్బరికాయ తీసుకుపోయి కొడతాం, ఎందుకంటే సగం చిప్పు వస్తుంది, చట్నీ చేసుకోవచ్చు. గుళ్ళో చట్నీ చేసుకోవాల్సిన పని లేదనుకో, ఇంట్లో చిన్న టెంకాయ 6 రూపాయలకి ఇస్తావా 3 రూపాయలకి ఇస్తావా అని ఉపయోగపడతాం. మన బుద్ధులన్నీ ఇట్లే. మళ్ళీ వాడిచ్చింది వానికి ఇచ్చి కోరేది మట్టుగా దిక్కుమాలిన కోరికలు. కొట్టేది 10 రూపాయల టెంకాయ, స్వామి రేపు పొద్దునకంతా మా ఇంటి ముందు మారుతి కారు ఉండాలి. లేదా కొట్టేది 2 టెంకాయలు కొడతాను స్వామి, ఫారెన్ రిటర్న్ అల్లుడు మా ఇంటికి రావాలి. 3 టెంకాయలు కొడతాను స్వామి, 20 లక్షల కట్నంతో కోడలు రావాలా, నా కాళ్ళ కిందనే పడి ఉండాలి. మళ్ళీ అదొకటి, నా మాటే నా.
కోరికలు 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 కోరికలు. మనలో ఉండే ఈ కోరికలు అనే కోళ్ళనే ఆ దేవతలు అడిగే బలి. వాళ్ళు బలి అడిగినారు, మనం ఇస్తాండామని చెప్తాండమే మూర్ఖత్వం. మన నాలుక రుచుల కోసము మనమే మేకను కోళ్లను చంపి తిని ఆ దేవుని నెత్తిన తోస్తాండం. ఈడి పొద్దు కోడి కూర ఇంట్లో తినాలి అని ఉంటుంది, ఎవరు అడిగితే పెట్లే, ఇట్ట ఊగేస్తాడు. ఏమంటే నాకు అమ్మోరు వచ్చేసింది, కోడి కూర పెట్టండి, కోడి కూర పెట్టండి అంటాడు. ఆడపోయి అమ్మా కోడి నీకు బలి ఇస్తాడా అంటాడు. సరే బలి ఇచ్చినావు, ఇచ్చింది ఆడ పారేసి రావాలిగా, మళ్ళీ ఇంటికి తెచ్చుకొని దాన్ని బొచ్చు పీకి వండి తింటాడు. వాళ్ళు అడిగింది ఈ కోరికలు అనే కోడి నీలో ఉంది. కోరికలు కోరుకో, కానీ ఆ కోరికలు హద్దులో ఉండాలా. నేను బాగుండాలా, నా ఇంటి వాళ్ళు బాగుండాలా, నా చుట్టూ ఉండే సమాజం కూడా బాగుండాలా అనే కోరికలకు దేవుని సహకారం కూడా ఉంటుంది. ఎవడెట్ట పోయినా పర్వాలే, నేను మాత్రమే బాగుండాలా, నేను మాత్రమే పొట్ట నిండా మెక్కాలా అనుకునే బుద్ధి ఉన్నోడికి దైవ సహకారం ఉండదు. వాడు తింటాడు, అజీర్తి రోగంతో బాధపడతాడు. అట్లాగనే ఆ కృష్ణ పరమాత్మ నీళ్ళు అడిగాడు. ఇది అన్నిటికన్నా సులభం. ఎవరింట్లో పోయి పూలు దొంగతనం చేయాల్సిన పనిలే, వంకాయలు ఇది అరటిపండ్లు బేరాలు ఆడాల్సిన పనిలే. ఈ నీళ్లు కాదు ఆయన అడిగింది, స్వేద జలం. కష్టించి పనిచేయి, పని చేసి నువ్వు పని మట్టుగా చేయి, ప్రతిఫలం నేను ఇస్తా. ప్రతిఫలం కూడా ఆశించకు, కర్మ చేయడం వరకే నీ వంతు, కర్మ ఫలం ఇవ్వడం నా వంతు అన్నాడు. పత్రిజీ మనకు ధ్యానం నేర్పించినాడు. నేర్చుకోవడం, నేర్చుకొని చేసుకోవడం మన వంతు, వీలైతే ఇంకో 10 మందికి నేర్పడం మన వంతు. ధ్యానం చేసేసి నేనేమో పెద్ద స్వామిని అయిపోతాను, నేనేమో అదైపోతాను, నేనేమో ఇది అయిపోతాను అనే దానికి మనం ధ్యానం చేయడం లే. ధ్యానం చేయడం మన యొక్క ఆత్మ సాక్షాత్కారం కోసం. దేవతలకు మేకలు ఎందుకు బలిస్తాండాం? వాళ్ళు అడిగింది మేకలు వేరే, మనం ఇస్తాండే మేకలు వేరే. కోడి కొక్కురోకో అంటుందంటే కోరికలో అని కనుక్కున్నాం. మళ్ళీ మేక ఏమంటుంది? మై నాది నాది నేను నేను. ముందు నాది నాది మొదలైతే నాకు నాకు తర్వాత మొదలవుతుంది. ఏం నాకు? ఇంకా నాకుంటూ ఉండడమే బతుకంతా. నాకు నాకు నాకు. మనకు మనము అన్న భావన వచ్చినప్పుడు మన సమాజం అద్భుతంగా మారిపోతుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనం సుఖినో భవంతు అన్న గొప్ప ధర్మ సంస్కృతికి వారసులం మనం. మనకు మోక్షానికి పోయేదానికి అనేక మార్గాలు, అనేక మంది అనేక విధాలుగా నేర్పించినారు. హఠయోగం ఉంది, కుండలిని యోగం ఉంది, లయయోగం ఉంది, నాదయోగం ఉంది, వర్ణయోగం ఉంది. ఒకటి కాదు, ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క దారి కనుక్కొని ఒక్కొక్క రూపంలో పోయినాడు. ఆఖరికి మహాజ్ఞానులైన వాళ్ళు ఒక్క సంగతి కనుక్కున్నాడు. ఆ ఒక్క సంగతి ఈనాటి సైంటిస్టులు ఇప్పుడు కనుక్కున్నారు. ఉన్నది రెండే, పదార్థము ఉంది, శక్తి ఉంది. సైన్స్ కూడా ఇప్పుడు అదే చెప్తాను. శక్తిని మార్చలేము, పదార్థాన్ని మార్చలేము. శక్తి పదార్థంగా మారుతుంది, పదార్థం శక్తిగా మారుతుంది. ఈ సైంటిస్టులు ఈ మాట ఈ పొద్దు కనుక్కొని మేము కనిపెట్టేసినామని కాలర్లు ఎగరేస్తూ ఉన్నారు. మన సనాతన ధర్మంలో అర్ధనారీశ్వర తత్వము అనేది చెప్పబడి ఉంది. ఒకే బిందువులో ఇద్దరున్నారు, పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారు. శ్రీచక్ర మేరు పూజలు మీరు చేస్తూ ఉంటారు. ఆ మేరులో బిందు స్థానంలో ఉండేది కామేశ్వరి సహిత కామేశ్వర అని పూజిస్తాం. అంటే ఎక్కడ అమ్మవారు ఉన్నారో అక్కడ అయ్యవారు ఉన్నారు, ఎక్కడ అయ్యవారు ఉన్నారో అక్కడ అమ్మవారు ఉన్నారు. విడదీయలేని సంబంధం. సూర్యుడు వెలుగు, వెలుగు వేడి ఎట్లా వేరు తీయలేమో పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీత తత్వం అటువంటిది. అందుకే ప్రతి పురుషుడిలో స్త్రీ ఉంటుంది, ప్రతి స్త్రీలో పురుషుడు ఉంటాడు. పురుషుడు వామభాగంలో ఉంటాడు అని అంటారు. అట్లాగనే ఒక పురుషుని విజయం వెనకల
ఒక స్త్రీ తప్పనిసరిగా ఉంటుంది. ఆ స్త్రీ తల్లి రూపంగా ఉండొచ్చు, అక్క చెల్లెల రూపంగా ఉండొచ్చు, భార్య రూపంగా ఉండవచ్చు. ముఖ్యంగా సహధర్మచారిణి అని పడే ఆ భార్య సహకారం లేకపోతే భర్త ముందుకు వెళ్ళలేడు. స్వామి ఇంతకుముందు అన్నట్లు మీ పిరమిడ్ వాళ్ళనందరినీ చూస్తే నాకు కొంచెం ఈర్ష్యే. చాలా ఏళ్ళు చాలా తలకిందులు తపస్సు చేసుకుంటే ఏందో ఈ పొద్దు ఈ కట్టె ఇట్లా మీ ఎదురుగా నిలబడి ఉంది. గొప్పగా చెప్పుకుంటాండ 110 ఏండ్లు అని. 110 ఏండ్లే అని కూడా చెప్పగలను, ఇంకా కూడా బతకగలను వాని అనుమతి ఉంటే. బతకాలనే ఆశతో బతకకూడదు. ఎట్లా బతికాం, ఎంతకాలం బతికాం కాదు ముఖ్యం. ఈ సమాజానికి మళ్ళీ మనం ఏం చేయగలిగినాం, మన కుటుంబానికి ఏం చేయగలిగినాం, మన దేశానికి ఏం చేయగలిగినాం. ఒక మానవుడిగా మన కర్తవ్యాలను మనం ఎంతవరకు ఎంత బాగా నిర్వర్తించాం. మానవుడు అంటే ఒక్క మగవాడేనే కాదు, మగలో ఆడ ఉంది, ఆడలో మగ ఉంది. ఒకసారి రామచంద్రుల వారు తాటకిని చంపేశారు కదా బాణం కొట్టి. లక్ష్మణస్వామి అడిగాడు, నువ్వు ధర్మం తప్పని వాణివి కదా, ఆడదాన్ని ఎట్లరా చంపావు? నేను చంపలే, ఆడదాన్ని ఆడది చంపింది అన్నాడు. నేను చూసినా కదా నువ్వు బాణం వేసి కొట్టినావు. బాణం వేసి కొట్టింది చూసినావురా, జాగ్రత్తగా చూసినావా అన్నాడు. రాముడు ఎప్పుడూ ఎడమ చేతిలో ధనుస్సు పట్టుకొని కుడి చేతితో బాణం వేసేవాడు. విశ్వామిత్రుడు ఇది తాటకి ఆడది చంపేయనంగానే గురువాజ్ఞ మీరకూడదు, కానీ ఆడదాన్ని చంపితే పాపం వస్తుందని రాముడికి తెలుసు, అది అధర్మం అని తెలుసు. అందుకని ఎప్పుడూ ఎడమ చేతిలో ధనుస్సు పట్టుకొని కుడి చేతితో బాణం వదిలే రాముడు కుడి చేతిలోకి ధనుస్సు తీసుకున్నాడు, ఎడమ చేతితో బాణం వేసినాడు అంట. పురుషునిలో ఎడం భాగం ఎవరు? స్త్రీ. ఇప్పుడు స్త్రీని చంపింది. రాముడు అంత ధర్మబద్ధంగా ఉండబట్టి ఈ రోజుకు మనం రాముడో అంటాడు. ఆ ఒక్క రామనామాన్ని చదివి హనుమంతుడు తన శ్వాసలో దాన్ని మార్చుకొని ఈ పొద్దుకు మన ముందు చిరంజీవిగా ఉన్నాడు. మనం గాలి పీల్చేటప్పుడు సో అని హంస జపం వస్తుందని ఒక విధంగా చెప్తారు. బాగా మీరు గమనించండి. మనం గాలి పీల్చి రా అని పలకాలంటే గాలి పీల్చుకుంటాం. ఏదన్నా ఒక పదం పలకాలంటే ముందు గాలి పీల్చుకొని పదం పలుకుతాం. రా అని పలకాలంటే ముందు ఏం చేసాం? గాలి పీల్చుకున్నాం, అన్నాం రామ్. ఇప్పుడు గాలి వదిలిపెడతాం. శ్వాసలో రామనామాన్ని అనుసంధానం చేసుకొని ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ శ్వాసలో ఉన్న రామనామాన్ని నిత్యము చదవను పదులు పెట్టి రోమమున రామనామము నిత్యమైన ఆ హనుమంతుడు ఈ రోజుకు చిరంజీవిగా ఉండగలిగినాడు. జ్ఞాని, పరిపూర్ణమైన జ్ఞానిగా కూడా ఉండగలిగినాడు. ఎక్కడి నుంచి ఆయనకు ఆ శక్తి వచ్చింది? నిరంతరము మీరు యోగాంజనేయుడు విగ్రహాలు చూసింటారు. ఎట్లా కూర్చొని ఉంటాడు? శుభ్రంగా పద్మాసనంలో కూర్చొని లోపల ఎప్పుడు ఏమంటుంటాడు? రామ్ అంటాడు. రామ్ అన్న ప్రతిసారి మన శ్వాస లోపలికి బయటికి వస్తుంది. ఆ రామనామాన్ని లోపల ఊహించుకుంటున్నాడు, రామనామం లోపలిని ఉచ్చరిస్తున్నాడు. ఆ శ్వాసతో అనుసంధానం అయినాడు. ఆ శ్వాసతో అనుసంధానం అయినప్పుడు బాడీలో ఎన్నో మార్పులు జరుగుతాయని ఇప్పుడు సైంటిస్టులు కనిపెడతా ఉన్నారు. క్రమబద్ధీకరణమైనటువంటి శ్వాసను తీసుకోవడము వదలడము క్రియ జరిగినప్పుడు మెదడులో ఉండే న్యూరాన్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి. ఈ మెదడులో ఒక చిన్న భాగం ఉంటుందంట, అది మన పూర్వజన్మ జ్ఞాపకాల నుంచి రాబోయే జన్మల జ్ఞాపకాల వరకు అన్నిటినీ పెట్టుకోగలిగిన చిన్న బాక్స్ లాగా ఉంటుందంట. ధ్యానం చేస్తున్న వాళ్లకు అది ఉత్తేజితం అవుతుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్లకు బ్లడ్ ప్రెషర్లో నుంచి తక్కువ అవుతుంది. షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. కారణం ఏంటి అంటే ఒక నిశ్చల ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనం పీల్చి వదులుతున్న గాలి కేవలం ఊపిరితిత్తుల ద్వారా రక్తాన్ని మాత్రమే శుద్ధి చేస్తుంది.
గాలితో పాటి పీలుస్తున్న ఈ విశ్వ ప్రాణశక్తి అనేది మన నాడుల గుండా శరీరం అంతా ప్రవహించి ఈ న్యూరాన్స్ అనే వాటిని యాక్టివేట్ చేయటంతో, వైట్ సెల్స్ను యాక్టివేట్ చేయటంతో, ప్లాస్మాను యాక్టివేట్ చేయటంతో ఈ రోగాలు తగ్గుతున్నాయని ఈ మధ్య సైంటిస్టులు కనిపెడుతూ ఉంటారు. కానీ రోగాలు తగ్గేందుకోసం మనం ధ్యానం చేస్తూ కూర్చుంటేనో, కోటీశ్వరుడు లక్పతి కావాలని కూర్చుంటూ ధ్యానం చేస్తూ కూర్చుంటేనో మనం మూర్ఖుల జాబితాలోనే ఉండిపోతాం. ధ్యానం చేస్తున్నది మన నిజ ఆత్మస్థితిని తెలుసుకోవడం కోసం. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దావతి పావక నా శోషయతి మారుత నా క్లేదయ తాపో అన్నాడు. అన్నీ చెప్పినాడు కానీ ఆకలికి ఆకలి లేదు అన్న మాట చెప్పలే. ఈ స్థూల శరీరం బాగుండాలంటే మనం ఆహారం ఎట్లా తింటున్నామో ఆత్మకు ఈ శ్వాస ద్వారా చెప్పించేటువంటి శక్తి ఆత్మకు ఆహారం అవుతుంది. ఆ ఆత్మకు ఆహారమైనప్పుడు ఆ ఆత్మ శక్తివంతంగా మాట్లాడుతుంది. ఆత్మ ఎక్కడ శక్తివంతంగా ఉంటుందో అక్కడ మనస్సు, చంచలమైన మనస్సు కోతి ఆటలు ఆడదు. 99% మనకు మనస్సుకే లొంగిపోతాండం. ఆత్మ చెప్పిన మాట వినడంలే. ఆత్మ చెప్తూ ఉంటుంది, దాన్ని పక్కన పెట్టేస్తాం. మనస్సుకే ప్రధాన ఇంపార్టెన్స్ ఇస్తాం. మనస్సు చెప్పిన ప్రకారమే ఎక్కువ నడుచుకుంటాం. ఆత్మవత్ నడక అనేది ధ్యాన చేస్తున్న ధ్యానికి మాత్రమే అర్థమవుతుంది. నేను దేహిని కాదు, నిత్య శాశ్వత స్వరూపుడైన ఆత్మస్వరూపుణ్ణి అన్న సంగతి ధ్యానులకు మాత్రమే తెలిసి వస్తుంది. ఒక్కసారి ఆ శక్తి తెలిసి వచ్చినాక దాంట్లోనే లీనమైపోయి తన్ను తాను ఉద్ధరించుకోవడం కాకుండా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను ఉద్ధరిస్తారు అనే దానికి ఇక్కడ కూర్చున్న రామారావు గారే ఉదాహరణ, ఇక్కడ కూర్చున్న లక్ష్మణరావు గారే ఉదాహరణ. ఎక్కడో కాంట్రాక్టులు చేసుకుంటూ కోట్లు సంపాదించుకుంటూ హ్యాపీగా కార్లలో తిరిగే మనిషి పత్రిజీ గారి మాటలకు ఆకర్షితుడై ఒక్కసారి ఆ రంగంలోకి దిగి అనితర సాధ్యమైనటువంటి ఆ కర్తాల్ పిరమిడ్ను కట్టడమే కాకుండా దాని నాయన లాంటి సైజుతో గౌతమి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఎక్కడది? మీకే బాగా తెలుసు, నాకు తెలియదు. అంత గొప్పది. ఎందుకోసం కట్టుకున్నాడు? ఆయన కావాలంటే కనుక కంప్లీట్ ఇంటర్నల్ ఏసీతో పెద్ద బిల్డింగ్ కట్టుకొని కూర్చోవచ్చు. ఆ పిరమిడ్ నాకు ఇంత ఇచ్చింది, ఆ ధ్యానం నాకు ఇంత ఇచ్చింది, ఇది నేను సమాజానికి ఇయ్యాల. ఒక గురువుకు సమర్పణ భావనం అంటే అది. పత్రిజీ ఎప్పుడు నేను గురువు కాదు అంటాడు, కానీ పత్రిజీ మన గురువే. ఆయన కాదని చెప్పినా కానీ మన గురువే. ఒక గురి దారి చూపించేవాడెవడో వాడంతా గురువే. కాకపోతే ఈ దిక్కుమాలిన గురువు వ్యవస్థ ఎంత నీచమైపోయింది అంటే, బస్టాండ్లో ఎవడో నిలబడి ఉంటాడు, జోబులోంచి సిగరెట్ తీస్తాడు, అగ్గిపెట్టి ఉండదు వాడి దగ్గర. పక్కన ఎవడైనా ఉంటే అయ్యా గురువు కొంచెం అగ్గిపెట్టి, వాడు కూడా అగ్గిపెట్టి ఇచ్చేవాడు కూడా దిక్కుమాలే గురువు. గురువు అన్న పదం అంత నీచమైపోతుంది. గురువు అన్న 2 అక్షరాలు గురు తత్వాన్ని చూడాలి కానీ 6 అడుగుల 3 అడుగుల నల్లగుండాడా పొట్టిగా ఉండాడా, ఏ కులం వాడు, ఏ జాతి వాడు, ఇది కాదు గురువు అంటే. మనకు గురిని చూపించేవాడు, ఆ మార్గం ఇది అని తెలియజేసేవాడు గురువు. మరి గురువు అన్నోడు ఎప్పుడు ఎక్కడైనా మంత్రం ఇస్తాడు. మన పత్రిక మనకు మంత్రం ఇచ్చాడా? లే. షడక్షరి మంత్రం అనేది ఒకటి ఉంది, శరవణ భవ అని. విన్నారా? సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన మంత్రం. ఆయన శరవణాల్లో పుట్టాడు కాబట్టి శరవణ భవ, శరవణ భవ, శరవణ భవ అంటే వానికి ఇష్టమంట. ఓం నమ శివాయ అంటాం, ప్రణవ పంచాక్షరి అంటాం. ప్రణవంతో కూడితే అది 6 అక్షరాల మంత్రం. మరి పత్రిజీ ఒక గొప్ప మంత్రం మనకి ఇచ్చాడు, 6 అక్షరాల మంత్రం. శ్వాస మీద ఎన్ని అక్షరాలనే? ఇది మంత్రం కాదు,
ఆయన గురువు అనుకొని ఇది మంత్రము అనుకొని చేస్తే ఆ నమ్మకం మీలో ఉంటే మీరందరూ కూడా పత్రిలుగా మారుతారు. అది ఎందుకంటే లక్ష్మణరావు గారు నాకు ఇది నేర్పించేస్తున్నారు. గట్టిగా 3 సార్లు అన్నామంటే కనుక అది అయిపోయినట్లే. అవుతుంది అంటే అవుతుంది. మొదటిసారి అవుతుంది అనుకునే దానికి ముందే నేను ఈ పని చెయ్యగలనా లేదా, నాకు దీనికి అర్హత ఉందా లేదా, నా శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా అన్నది మొదటిసారి అవుతుంది అనుకునే ముందు ఆలోచించండి. రెండోసారి అవుతుంది అనుకున్నప్పుడు ఈ పని ఎట్లా చేయాలా, ఎక్కడ మొదలు పెట్టాలా అనుకున్నప్పుడు చేయండి. మూడవది ఇంకా మీరు ఆలోచించాల్సిన పని లే, చేసుకుంటూ పోతే అది అవుతుంది అయిపోయింది. ఆ స్థాయిలో మనం ఉండాల్సింది పరిపూర్ణ విశ్వాసం. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ దాన్ని మించిన శక్తి ఇంకోటి లేదు. పూజలు చేస్తాం, ఎందుకు చేస్తాం? ఈ పూజ చేస్తే నాకేదో ఒకటి వస్తుంది, ఒక ఫలితం. నిన్ననే చేసుకొని ఉంటారు అందరూ వరలక్ష్మి వ్రతం, ఈ పొద్దు చేసుకొని ఉంటారు. రాకి మా అన్న బాగుండాలి, నాకు బాగా పెట్టాలా. వాడు బాగున్నా బాగలేకున్నా కానీ ఈ కట్నం అది చేతిలో కట్టంగానే 1000 రూపాయలు 400 గుంజేస్తారు. ఇంతవరకే నిలబడిపోయినాం. నిజమైన ప్రేమతో మనకు అన్న కానివాణి దగ్గరికి కూడా పోయి ఆ తోరం కట్టి నువ్వు కూడా బాగుండు నాయన అన్నా అనుకుంటే ఆ సోదర భావం ప్రపంచంలో ఎంత బాగా విరాజిల్లుతుంది. స్వామి అన్నారు, చిన్నప్పుడేమో ఆడుకుంటూ తిరుగుతాం, నా బొమ్మ నువ్వు తీసుకో, నీ బొమ్మ నాకి అని పంచుకుంటాం, లేదా బొమ్మ దానం చేసేస్తాం చిన్నప్పుడు. కానీ పెద్ద అయిన తర్వాత సెంటు భూమి కోసం కత్తులు తీసుకొని పొడుచుకొని చచ్చిపోతున్నాం. ఎందుకు వస్తుంది ఈ మార్పు? మనలో హింస ద్వేషము పెరిగిపోతుంది. ఏమో అయిపోవాలా, ఏమో సంపాదించాలా. ఎంత సంపాదించినా అది మళ్ళీ ఇక్కడనే వదిలిపోవాలి. ఆ సంగతి తెలిసినా సంపాదించండి. బిడ్డలు బాగుండాలా, వాళ్ళు పైకి రావాలా. మన వాళ్ళ వరకు చూడండి, మునిమల్ల వరకు పోతూనే ఉంటాం. ఈ లోపల సంపాదిస్తా మనమే జై శ్రీరామ్ అయిపోతాం. అది మటుకు అట్లే ఉంటుంది. స్వామి అంటారు, ఎక్కడో ఒక ఆయన నన్ను తీసుకెళ్ళి ఈ నుంచి ఆడదాకా కనపడే ఈ 30 ఎకరాలు నాదే అన్నాడంట. ఆ భూమి పక్కన నవ్విందంట. ఎందుకే నవ్వుతాండావు అని అడిగినట్ట. మీ తాత అదే మాట చెప్పినాడు, వాడు నా లోపలికే వచ్చేసినాడు. మీ నాయన అదే మాట చెప్పినాడు, వాడు నా లోపలికే వచ్చేసినాడు. ఇప్పుడు నువ్వు అంటాడో ఎప్పుడు వస్తారో నా దగ్గరికి అని అడిగిందంట. భూమాత శాశ్వతం, ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఉండాల్సింది పరిపూర్ణ విశ్వాసం, అంధవిశ్వాసం కాదు. పలామియాన్నో చెట్టు కింద కూర్చొని చేసినాము, అది చేస్తే అయిపోయింది, ఇది చేస్తే వచ్చింది అంటే అనేది కాదు. గురువు మాట చెప్పాడు, మాట జవదాటకుండా ఉండాలి. గురువు చెప్పింది నిజమని నమ్మాలి. ఒకానొక సమయంలో మీకు అందరికీ తెలిసి ఉంటుంది, శివాజీ మహారాజ్ గారి గురువు ఒక ఆయన ఉన్నాడు. ఎవడు ఆయన పేరు? అవన్నీ మాకేడ తెలుసులే, మేము ధ్యానం చేసుకునేవాడు. మాకు నువ్వు ఏందేందో గోల చెప్తా ఉండవు. అవునా? సమర్థ రామదాస్. ఆయన పేరులోనే సమర్థత ఉంది. బ్రాహ్మణుడైనా కానీ శివాజీని అత్యద్భుతమైన పోరాట వీరునిగా తీర్చిదిద్దాడు. ఆయన ఇచ్చిన సలహాలతో శివాజీ గొప్ప రాజ్యం తయారు చేసుకొని గురువుకు కానుకగా ఒక పెద్ద బిల్డింగ్ కట్టించాడు. ఆయన అన్నాడు, ఒరే నేను గురువును సన్యాసిని, నాకు ఈ కోటలు బిల్డింగులు అక్కర్లేదు, నేను ఎక్కడున్నా అడవిలో తపస్సు చేసుకుంటాను అని. అయ్యా అక్కడైనా నీకేదో ఏర్పాట్లు ఉండాలా కదా అని శివరాజు జునాగఢ్ మహారాజ్ అనే ఒక ప్రాంతంలో జునాగఢ్లో ఆయనకు ఆశ్రమం కట్టించాడు. ఆ ఆశ్రమంలో 41 మంది శిష్యులు ఉండేవాడు. ఈ 40 మంది సమర్థ రామదాసు ఏమి చెప్తానాడో అదన్నీ బాగా నేర్చుకునేవాడు. ఒకడు ఉండేవాడు, వాడి పేరే బోలేరాం. బోలా, ఏమీ తెలియదు.
గురువు ఏ పని చెప్తే ఆ పని చేయడం తప్ప. కిందికి వెళ్ళి నీళ్లు తీసుకురారా అంటే తొట్లన్నీ నిండేంత వరకు 2 ఫర్లాంగులు కిందికి దిగి ఈతంతో నీళ్లు తీసుకొని వచ్చి పోయడం. ఏమిరా నువ్వు ఎప్పుడు యుద్ధ విద్యలు, ఎప్పుడు యోగ విద్యలు నేర్చుకుంటావని పక్క స్నేహితులు అడిగితే ఆ గురువు చెప్తే నేర్చుకుంటా, నాకేం సంబంధం, గురువు ఏ పని చెప్తానో ఆ పని చేసుకుంటా అంతే అన్న. ఈ శిష్యులంతా ఒకసారి గురువుగారిని అడిగారు, అయ్యా మీరు అప్పుడప్పుడు కాశీకి పోతూ ఉంటారు, కాశీ మీకు బాగా తెలుసు, మమ్మల్ని అందరినీ కూడా కాశీ ఒకసారి తీసిపోకూడదా అని. ఒరే అందరం మనం పోతే మన రాములోరికి పూజ చేసేవాడు ఎవడు, నైవేద్యం పెట్టేవాడు ఎవడురా, ఆయనకు పొద్దున ఒకసారి టిఫను, రాత్రి ఒకసారి మధ్యాహ్నం భోజనం పెట్టాలి కదరా అన్నాడు 41 మంది ముందర. మన బోళారాం విన్నాడు, అయ్యా ఈ 40 మంది ఇంత అడుగుతుండారు కదా, వీళ్ళని తీసుకొని పోండి, మీ రాముడికి నేను రోజు భోజనం పెడతాను. సరేరా, జాగ్రత్త, ఎప్పుడు లోపం చేయకూడదు. ఈయన ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు గుడి లోపలికి పరదా వేసి లోపలికి పోయి స్వామికి నైవేద్యం పెట్టి బయటికి వచ్చేసినాడు. 40 మంది ప్రయాణమై బయలుదేరిపోయినారు. పోయే ముందర మళ్ళా చెప్పినారు, రే బోలారాం పొద్దున్న టిఫిన్ పెట్టాలా, మధ్యాహ్నం భోజనం పెట్టాలా అని. నేను పెట్టుకుంటా కదా గురువు, నువ్వేం చింతపడమాక. వీళ్ళు వెళ్ళిపోయినారు. మరుసటి దినం రాత్రి ఇటు పండుకొని పొద్దున్నే లేచి స్నానం చేసినాడు, బాగా ఇంత పొంగల్ తయారు చేసినాడు, 4 ప్లేట్లలో పెట్టుకొని తీసుకొని పోయినాడు. రాముడి ముందు ఒకటి పెట్టాడు, లక్ష్మణ్ ముందు ఒకటి పెట్టాడు, సీతమ్మ ముందు ఒకటి పెట్టాడు, హనుమంతు ముందు ఒకటి పెట్టాడు. తొందరగా తినండి, మధ్యాహ్నానికి భోజనం తెస్తాను నేను అనేసి పరదా వేసి పక్కకు వచ్చాడు. రోజు అందరు చేసే పని కదా గుళ్ళల్లో, కొంచెం పరదా వేసి మళ్ళీ లోపలికి పోతాడు. వీడు పరదా వేసి లోపలికి పోయి చూస్తే అట్లే ఉంది పొంగల్. వామ్మో, మా గురువు పెడితే తింటారు, నేను పెడితే తినరా, ఈ ఒక్క దినమే తినడంలే, 40 రోజులైతే అది మా గురువు పొయ్యి వచ్చేసరికి. 40 రోజులు మీరు అన్నం తినకపోతే ఏమైపోతారు, టిఫిన్ తినకపోతే ఏమైపోతారు, పెట్టలేదని మా గురువు నా మీద ఎంత ఎగురుతాడు, తింటారా తినరా, తింటారా తినరా అన్నాడు. వాళ్ళు గమ్మని ఉన్నారు. తినకపోతే తలగా బద్దలు కొట్టుకుంటానని తల కొట్టుకోవడం మొదలుపెట్టినాడు. వాణి ఆ నిశ్చలమైన ప్రేమ భక్తికి రాముడు ప్రత్యక్షమయ్యాడు. రే తలకాయ కొట్టుకోమాకరా, తింటానులే అన్నాడు. నువ్వు ఒక్కడివి తింటే ఎట్లా, లక్ష్మణుడు ఏడా, మీ భార్య సీతమ్మ ఏడా, ఆ హనుమంతుడు ఏడా అన్నాడు. వాళ్ళు వచ్చి టిఫిన్ తిండి పోయిరు. టిఫిన్ తినేటప్పుడే వీడు చెప్పినాడు, మధ్యాహ్నం మళ్ళీ ఇట్లా నకరాలు చేయకండి, నేను తెచ్చి పెట్టంగానే వచ్చి తినేసి పోండి అన్న. ఇంకా రోజు నుంచి వాని వైభోగము ప్రతిరోజు ఈ 4 భోజనాలు పెడతాడు, టిఫిన్లు పెడతాడు. 20 రోజులు అయిపోయినాయి. ఆ 21వ దినము సమర్థ రామదాసు పుట్టినరోజు. ఆయనకు పాయసం అంటే ఇష్టం. ఈయన పెద్ద గిన్నె నిండా పాయసం తయారు చేస్తాడు. ఆ చేసి తీసుకొని వచ్చి ఆడబెట్టి ఆ దేవుళ్ళకు నైవేద్యం ఇచ్చి, బాగా తినండి, మా గురువుగారేమో కాశీలో ఉండారు, మాకు ఈడ ప్రసాదం లేకుండా పోతాను, మా గురువుగారు తినకుండానే మీరు తింటారా అని. దానికన్నా ముందు ఏం జరిగింది, 2వ రోజు 3వ రోజు వీళ్ళు డైలీ వీడు తెచ్చి పెట్టంగానే వాళ్ళు ప్రత్యక్షమై తింటా అంటారా. 3వ రోజు వీడేమో రోజు నేను కష్టపడి టిఫిన్ కింద నుంచి నీళ్లు మోసుకొని వచ్చి వండి పెడతాండ. ఎవడన్నా సాయం చేసేవాడు లేడు. ఇంతకుముందు 40 మంది ఉండేది సాయం చేస్తాండేది. అయ్యా రామచంద్ర, నేను ఒక్కడిని పని చేసుకోలేకుండా ఈ హనుమంతుడు మీ అందరికన్నా ఎక్కువ తింటాన్నాడు, నాకేమన్నా హెల్ప్ చేయకూడదా అన్నాడు. హనుమంతుడు రాముడు దిక్కు చూస్తాడు, ఏంది నీకు వ్యవహారం, రే వాడు తిక్కలు వాడరా, తలకాయ బద్దలు కొట్టుకుంటాడు, వాడికి ఏదో హెల్ప్ చేయాలి. నాయన ఏం చేయాలరా అన్నాడు. ఏం లేక కింద నుంచి నీళ్లు తెచ్చిమ్మను. ఒక దినం అయిపోయింది. 2వ దినం అనుకున్నాడు, నాకు ఇంకా పనులు ఎక్కువ ఉన్నాయి, ఈ లక్ష్మణ స్వామి కూడా గమ్మనే ఉన్నాడు కదా ఆ స్వామి అన్నాడు. వానికి ఏం పని పెడతావురా అన్నాడు. ఏం లేదు, అక్కడ ఇక్కడ కర్రలు తీసుకొని వచ్చి పొయ్యి దగ్గర పెడితే నేను వంట చేస్తున్నాను. లక్ష్మణ స్వామికి వంట డ్యూటీ పడాయి. 4వ దినం వచ్చా, వాడు సీతమ్మ దిక్కు చూడడం మొదలుపెట్టా. సీతమ్మ గుండె డామ్ అని
వీడు నాకేం పని పెడతా, వంట చేయమంటాడేమో అని చెప్పినాడు. రామా, అమ్మ సీతమ్మ సుకుమారాలు, మీకు రోజు నేను పూల దండలు కడతా అంటా కదా, నేను పూలు తీసుకొని వస్తా, ఆ పూలు దండలు కొట్టమను. సీతమ్మకు కూడా డ్యూటీ పెట్టినాడు. వీళ్ళు ముగ్గురు అనుకుంటాడు ఇంకా రాముడు ఒక్కడు మిగిలినాడు, వీడికేం డ్యూటీ పెడతాడు అని. కానీ వాడు పాపం రాముడు అంటే భయమే కదా, పెద్దోడు, వాడికి పని పెట్టలే. ఇంత వైభోగంగా ఉండి 15 రోజుల తర్వాత వాళ్ళ గురువుకి ఇష్టం అని చెప్పి పాయసం తయారు చేసి, బాగా మీరే తినండి, మా గురువు గారికి ఇష్టమైన పాయసం, ఆయన కాశీలో ఉన్నాడు, ఎట్లా అన్న ఏడుస్తాను మొదలుపెట్టినాడు. ఏడ్చగాకరా ఏం చేయాలంటే ఈ పాయసం మా గురువుగారికి ఇవ్వాలంటాడు. వాడు ఉండేది కాశీలో రా, మనం ఉండేది జునాగఢ్, గుజరాత్. ఏమో నాకు అవన్నీ తెలియదు. ఈ హనుమంతుడు కొండలు ఎత్తుకపోతాడంట, మిమ్మల్ని ఎత్తుకపోతాడంట, నన్ను ఎత్తుకపోలేడా అన్నాడు. హనుమంతుడికి డ్యూటీ పడా, అరే ఈయన ఎత్తుకపోండి రా అని. అక్కడ సమర్థ రామదాసు రిటర్న్ యాత్ర వస్తున్నాడు. ఈ హనుమంతుల వారు ఈయన భుజాన్ని మీద తీసుకొని పోయినారు. ఆడ గురువు కనపడతా అన్నాడు అనగానే ఈయన ఒక చెట్టు సాటుకు నిలబడి, రేయ్ నేను ఈడున్న సంగతి చెప్పమాక పోయి మీ గురువు గారికి పాయసం పెట్టి మళ్ళీ ఈడికిరా, నిన్ను ఎత్తకపోతా ఆడికి అని. ఈడు పాయసం వేడివేడిగా ఉంది, అస్సు బుస్సు అనుకుంటా గురువు అంటూ వచ్చినాడు. ఒరే నీకు రాముల వారికి పూజలు చేయమని చెప్తే ఆ నుంచి ఈడికి వచ్చేసావా, బుద్ధి లేదారా నీకు అన్నాడు. రోజు చేస్తాడా, రోజు బ్రహ్మాండంగా తింటాడారు, ఈరోజు నీ బర్త్డే అని చెప్పి పాయసం చేసిన తీసుకొని వచ్చినావు. ఇంత వేడిగా ఉంది కదరా, ఎట్లా పట్టుకొని వచ్చినావు, ఆడ చేసినా ఈడ పట్టుకొని వచ్చినావు, అదే ఎట్ట తెచ్చినావురా, అద్దో హనుమంతుడు తెచ్చినాడు, తెప్పద్దురా అంటే హనుమంతుడిని చూపించాడు. అంతవరకు సమర్థ రామదాసు ఎవరికి కాళ్ళు మొక్కలే, ఈ శిష్యుని కాళ్ళు పట్టుకున్నాడు. ఒరే నాకే రామదర్శనం కాలే, హనుమత్ దర్శనం కాలే, నువ్వు 15 రోజులు ఆ దర్శనానందను అనుభవించావురా, నాకు హనుమంతుడిని నువ్వు చూపించావు అని. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? గురువు చెప్పిన మాట మీద విశ్వాసం, మాట మీద ధ్యాస, మనసులో శ్వాస, ఈ రెండింటిని పట్టుకున్నప్పుడు మాట ఎప్పుడు ఏది మాట్లాడాలోనో అది జరుగుతుంది. తుపాకీలో నుంచి వచ్చిన బుల్లెట్ కానీ, ధనుసులో నుంచి వచ్చిన బాణమన్నా కానీ గురి తప్పుతాయేమో కానీ, నోటిలో నుంచి వచ్చిన మాట మనిషిని బాధ పెడుతుంది. ఆ మాట ఎట్లుండాలా? శిలాశాసనంగా ఉండాలా. ఇది చేస్తాను అంటే చేయాలా, చేయలేను అంటే నోరు మూసుకొని గమ్మన ఉండాలి. అటువంటి మాటగా ఉన్నప్పుడు, గురువు మీద పరిపూర్ణ విశ్వాసం పెట్టినప్పుడు, ఇప్పుడు మనకు గురువు పత్రి ఇచ్చిన మంత్రం 6 అక్షరాల మంత్రం, ఈ రెండు మన దగ్గర ఉన్నాయి. ఒక ఉత్తమ శిష్యుడు ఉత్తమ గురువుగా మారుతాడు. ఎక్కడా మన సనాతన ధర్మంలో ఇదే ఉంది. గురువులుగానే ఉండిపోలే, శిష్యులుగానే ఉండిపోలే. గురువుల తర్వాత వచ్చిన ఉత్తమ శిష్యులే మళ్ళీ గురువులై మన ఈ సంపదను ఇంతకాలం కాపాడుకొని తీసుకొని వస్తున్నారు. అట్లే మనమంతా పత్రి లాంటి గురువులుగా మారాలా అంటే, పత్రి ఇచ్చిన మంత్రజపం సక్రమంగా చేసుకుంటూ పోయి, సర్వే జనాం సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అన్న భావనలో మనమందరము ఉండి, ఇట్లా రామారావు లాగా అంత పెద్ద పిరమిడ్ కట్టలేకపోయినా ఇంటి మీద ఒక చిన్న పిరమిడ్ కట్టుకుంటే, నీళ్ళ ట్యాంక్ మీద కట్టినా ఆ పోసుకునే నీళ్లు, స్నానం చేసే నీళ్లు, తాగే నీళ్లు శుద్ధీకరించబడతాయి. ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. పిరమిడ్లు అంటే ఏదో ఎక్కడదో ఈజిప్టులో ఉండే శ్మశానాలు పెట్టిన డబ్బాలు కావయి. ఒకప్పుడు మనం శ్రీచక్ర పూజలు చేసేవాళ్ళం. ఆ శ్రీచక్రానికి ఆధునిక రూపమే పిరమిడ్. శ్రీచక్రము 51.52 యాంగిల్తోనే ఉంటుంది. శ్రీచక్రం మీరు నవార్ణవం, మీరంతా పూజలు చేస్తూనే ఉంటారు. తెలియక చేస్తున్నారు, ఇప్పుడు తెలుసుకొని దాన్ని చేస్తున్నాం. రెండవది, పిరమిడ్ అంటే మన ఆలయాలలో ఉండే గర్భాలయం. గర్భాలయం లోపలికి గుడి కట్టినోడు కూడా పోలేడే, పంతులు తప్ప, గుడి కట్టినోడు కూడా, పూజారి తప్ప గర్భగుడిలోకి పోలేము. కానీ మనం కట్టుకున్న గర్భగుడి అనే ఈ పిరమిడ్లోకి మనమే పోయి ధ్యానం చేసుకోవచ్చు.
గర్భగుడిలో కూర్చొని అమ్మవారిని పూజిస్తే ఎంత శక్తో, పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే మనకు అంత శక్తి వస్తుంది. ముఖ్యంగా రేపు 14వ తారీఖు మహా అద్భుతమైన ర్యాలీ జరగబోతుంది గుంటూరులో 9 గంటలకి. ఇక్కడ సర్వమత సమ్మేళనంలో ఒక అద్భుతమైన ర్యాలీ అది. అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కలిపి చేస్తున్నారు అక్కడ. దయచేసి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాం. దయచేసి ఇక్కడ రావటానికి కూడా కారణం అదే. ఇవాళ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఎంతో గ్రేట్ మాస్టర్స్. మరి శాకాహార ర్యాలీ అంటే భూమి మీద అత్యున్నతమైన అద్భుతమైన పని. అది దాన్ని మించింది భూమి మీద అంతకన్నా ఎక్కువ లేదు. ఎందుకంటే మన కోసం మనం చేసేది ధ్యానం, మన ఎదుగుదల కోసం ధ్యానం. మరి మూగజీవులు అన్నీ ఆనందంగా, గురువుగారు కోరిక ఏంటండి, ప్రతి జీవి ఆనందంగా జీవించటమే ఆయన యొక్క కోరిక. అవునా? ఆయన కోరిక నెరవేరాలంటే ఇక్కడ మనం ఎలుగెత్తే చాటే ఒక అద్భుతమైన కోరిక పైకెళ్ళి మనకి మళ్ళా కిందకు వస్తే అది అమలై తీరుతుంది. ఇంకో చిన్న విషయం ఏంటంటే మాట మీద ధ్యాస, వాక్క్షేత్రం ఎలా ఉండాలనేది గురువుగారు ఈరోజు వెనక ఏం మాట్లాడినా అది అమలవుతుందో లేదో తెలియదు. ఎనర్జీతో నిండి ఉండే మాట ఈరోజు మీరందరూ కూడా ధ్యాన స్థితిలో ఎనర్జీతో నిండి ఉన్నది. ప్రతి మాట మీద ధ్యాస పెట్టండి. అంతేకాని కోపం వస్తే ఏదో గబగబ మాట్లాడటం, ఒరే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకోవటం, ఈ కర్మరా అనే మాటలు వదిలేసేసి ఒక ఏదైనా నెగిటివ్ మాట్లాడి, భూమి మీద 99% మాట మీద ఆలోచనల మీదే మన జీవితాలు ఆధారపడినాయి. నెగిటివ్ మాట్లాడకండి. ఒక్క 40 రోజులు మీకేం కావాలో అదే మాట్లాడండి, అదే ఆలోచించండి, అదే పైకి వెళ్ళి అది అయ్యి తీరుతుంది. నాకు వెనకేముంది, సపోర్ట్ ఏముంది అనేది ఉండేది. అది వరక నేను ఒక కోటీశ్వరుని కావాలనుకునేవాడిని. నేను కోటీశ్వరుని అవుతాను అయ్యాను, థ్యాంక్స్ అనుకునేవాడిని. కోటీశ్వరుని అయ్యాను. నాకు వెనక సపోర్ట్ ఉండేది అనే ఏమీ లేదు. అది ధ్యానంలోకి రాకమునుపు. ఈరోజు మీరు ధ్యానంలో ఉన్నారు. ఏం కావాలంటే అది అవుతాను. నెగిటివ్ మాట్లాడకండి, నెగిటివ్ ఆలోచించకండి, పాజిటివ్లోనే ఉండండి. అది అవుతుంది, అయి తీరుతుంది. మనకి వెనక సపోర్ట్ అనే మాట రాకుండా అద్భుతమైన జీవితం. నిజంగా ఈరోజు మీ అందరినీ చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. లేవలేని స్థితిలో వాళ్ళు కూడా ఈరోజు ధ్యాన ఇది శాకాహార ర్యాలీకి వచ్చారంటే మన రామారావు గారు ఎంత ప్రేమతో పిలిచారో మీరందరినీ. ఎక్కడి నుంచో ఎన్నో ప్లేసుల నుంచి వచ్చిన మాస్టర్లందరికీ కూడా నా ధ్యానాభివందనాలు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ అక్కడికి రావాల్సిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ఇద్దరు మాట్లాడిస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క సందేశాన్ని కూడా తీసుకుందాము. మనకు వచ్చే నెల సెప్టెంబర్లో 16 నుంచి 22 వరకు పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో యజ్ఞం జరుగుతుంది. అది ఇన్విటేషన్ ఇవ్వడానికి మేడం గారు వచ్చారు, ఎన్టీఆర్ జిల్లాకి ఇన్ఛార్జ్గా. ఒక నిమిషం. ఒకసారి మనందరి ముందుగా కలయిక కారణమైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి, ఈ క్లాస్ ఏర్పాటు చేసిన రామారావు గారి దంపతులు ఆయన జన్మ సందర్భంగా లక్ష్మణరావు గారికి, స్వామీజీ గారికి, అలానే ఇక్కడ వచ్చిన ధ్యానులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. మనకు సెప్టెంబర్ 16 నుంచి 22వ తారీఖు వరకు ప్రపంచ శాంతి కోసం పిఎంసి వారు తలపెట్టిన ధ్యాన మహాయజ్ఞం 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరుపుకోబోతున్నాం. అందరం కలిసి అక్కడ 6 గంటలు అఖండ ధ్యానం చేస్తున్నాం. ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు ధ్యానం చేస్తున్నాం. మీరు అందరూ రావాలి. కొత్త వాళ్ళ ధ్యానులు కూడా అందరినీ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. దానికి ఎందుకంటే అక్కడ అన్నదానానికి ఒక్కొక్క జిల్లాకి 200 బుక్స్ పంపించారండి. ఏ జిల్లాకి ఆ జిల్లాకి. ఎన్టీఆర్ జిల్లా తరపున ఇన్ఛార్జిగా పెట్టిన 200 బుక్స్ వచ్చినాయి. మొన్న ఉషా మేడం గారి ద్వారా ఇక్కడికి వచ్చి కొంతమంది బుక్స్ అందివ్వడం జరిగింది. తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బుక్స్ తీసుకోండి, కింద అందజేస్తాం.
మేము బుక్స్ తీసుకోలేము, వసూలు చేయలేము, మీకు తోచినంత ఎంత తోస్తే అంత అన్నదానానికి ఇవ్వండి, బుక్స్ రాసిస్తాం, రసీట్లు. కాబట్టి ప్రతి ఒక్కరి ధ్యానం, ఎందుకంటే సాక్షాత్తు తిరుపతిలో తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కింద తిరుపతిలో మహతి ఆడిటోరియంలో జరుపుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి పిఎంసి ఆహ్వానం పలుకుతుంది. ఇదే ఆహ్వానంగా కోరుకుని అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అట్లాగే గౌరవాల నుంచి వచ్చిన సీతారామ గారు ఎక్కడున్నా సరే రావాల్సిందిగా కోరుతున్నాం. వారి యొక్క సందేశం. ధ్యానులందరికీ నమస్కారం అండి. నన్ను ఈ ధ్యాన ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి బద్దుల వెంకటరామారావు గారి ఫ్యామిలీ. వాళ్ళకు ఒకసారి అలాగే వారు ఈరోజు 80వ పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఈ రోజు నుంచి మళ్ళీ ఇంకా 80 సంవత్సరాలు ఉండాలని భూమి మీద కోరుకుంటూ, అలాగే పత్రిజీ గారు మునులు యోగులు చేసే సాధనని భూప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడంటే వ్యక్తి కాదు, శక్తి, పత్రిజీ గారు. ఇప్పుడు ఈ నడవడికలో రావడానికి గల కారణాలు ఏంటంటే దీనిలో అనంతమైనటువంటి శక్తి ఉంది. మనం నిద్ర లేకపోతే ధ్యానం చేస్తే మన బాడీ యాక్టివేషన్ అయింది. సెల్కి ఛార్జింగ్ బ్యాటరీ ఎట్లా అయిపోయిందో ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలి, ఇది కూడా అంతే. ఒక్క మార్గం ఏందయ్యా అంటే శ్వాస మీద ధ్యాస. దీంట్లో 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. శ్వాస, సాధన, జీవితం. ఈ 3 విషయాలు మనం బతికున్నంతకాలం కూడా గుర్తుపెట్టుకోవాలి. శ్వాసన మీద ధ్యాస, దీని మీదనే సాధన చేస్తే మన బాడీలో ఉన్నటువంటి పార్ట్లన్నీ కూడా పనిచేస్తాయి. అందుకని యూట్యూబ్లో ఎక్కువ చూడబాకండి. యూట్యూబ్లో మనకి కావాల్సినటువంటి ఛానల్నే చూడండి. మన బాడీలో ఉన్నటువంటి అన్ని ట్యూబ్లో పనిచేస్తాయి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మంచి ట్యూబ్ ఓపెన్ చేసి చూడండి మీరు. దాంట్లో వేరే అన్ని ఛానల్ చూడమాకండి. మన పిఎంసి ఛానల్ చూడండి, ఎంతో అద్భుతమైనటువంటి సందేశం ఉంది దాంట్లో. అర్థమైందా? సరే, ఇప్పుడు సమయాభావం వల్ల మీ అందరి మధ్య నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అలాగే జగ్గేపేట నుంచి వచ్చిన బాలాజీరావు గారు. రామారావు గారు వారి కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో జగ్గయ్యపేటలో ఫస్ట్ పబ్లిక్ పిరమిడ్ అండి, గౌతమ బుద్ధ ధ్యాన కేంద్రం. ఆ కమిటీకి రామారావు గారు అధ్యక్షులుగా ఉండి అందరినీ సమీకరించి ఆ మున్సిపల్ ప్లేస్లో 21 పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసి అది మున్సిపాలిటీకి అప్పచెప్పామండి. ఈరోజు అక్కడ చాలామంది వచ్చి ధ్యానం నేర్చుకుని దానివల్ల లాభం పొందుతున్నారు. ఆ కృషికి అంతా ఆ కమిటీ చైర్మన్ రామారావు గారు. ఇంకో విషయం ఏంటంటే గౌతమ బుద్ధ ధ్యాన కేంద్రం అనే పేరు గల పిరమిడ్కి మన గురువు గారు సతానందగిరి గారు, లక్ష్మణరావు గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఓపెనింగ్ అప్పుడు ఉన్నారండి. వారి యొక్క ఆశీస్సులతో అది నాకు తెలిసి ఒక పబ్లిక్ ప్లేస్లో ఉన్న ఫస్ట్ పిరమిడ్ ఇదే అనుకుంటున్నానండి మన దేశంలో. అందుకు సహకరించిన వారందరికీ కూడా రామారావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది 12:30 1 గంట అయిపోయింది. లోపల ఎలకలు పరిగెత్తాండే, కిందికి పరిగెత్తాలి. చేసినామంటాం, వెళ్ళిపోతాం. రోజు తినే అన్నమే కదా. ఒక దినం 1 గంట లేటుగా తింటే ఏమైంది, ఇంకొంచెం ఎక్కువ తినవచ్చు. కాకపోతే మధ్య మధ్యలో తప్పెట్లు కొడతా ఉంటాం. శరీరంలో బాగా శక్తి యూటిలైజ్ అవుతూ ఉంది. శరీరంలో శక్తి యూటిలైజ్ కాదు, తప్పెట్లు కొట్టడంలో శక్తి మనకు పెరుగుతుంది. ఈ చేతుల్లోనే పంచభూతాల కొసలు ఉన్నాయి. మాటికి వీటిని క్లాప్స్ మూలంగా కొట్టడం మూలంగా మనలో శక్తి ఉత్పత్తి అవుతుందే కానీ తగ్గదు. ధ్యానంతో ఎంత శక్తి వస్తుందో తప్పెట్లు కొట్టడంలో కూడా అంత వస్తుంది. అందుకని అయిన దానికి కాని దానికి ఇష్టం వచ్చినట్టు తప్పెట్లు కొట్టమాకండి, మంచిదానికి కొట్టండి. తప్పెట్లు 2 విధాలు. ఇంకా చాలరా బాబు నీ సుత్తి వెళ్ళిపో అని చెప్పి కూడా కొట్టేదానికి తప్పెట్లు పనిచేస్తాయి. ఎందుకంటే ముఖాలు ఏలాడేసుకొని ఉండకూడదు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలా. ఇట్లా మధ్యలో నవ్వు డోసు కొంచెం వేస్తే ఆకలి కొంచెం తగ్గి ఇంకో 2 నిమిషాల కార్యక్రమం ఇంకా మాట్లాడేవాళ్ళు ఉంటారు, మాట్లాడవచ్చు. అవకాశం ఇస్తే ఇక్కడ మాట్లాడేదానికి ప్రతి ఒక్కరు సిద్ధమే. ఎందుకంటే ధ్యానంలో వాళ్ళకు కొన్ని అనుభవాలు కలిగి ఉంటాయి, చెప్పుకోవాలనే తపన ఉంటుంది. కాకపోతే
గంటలు గంటలు ఎవరు మాట్లాడకుండా నిమిషాల్లో వాళ్ళ అనుభవాలు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పుకోవచ్చు. అన్నం ఎట్టా కింద రెడీగా ఉంది, తినొచ్చు, తొందర ఏం లేదు, దానికేం తొందర పడకండి. బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసి ఉంటారు రామారావు గారు. కాబట్టి ఇంకా ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే మాట్లాడండి. ఆ మాట్లాడేది మైకు చేతికి రాగానే మైకాసురుడు అయిపోకండి. కొంతమంది ఉంటారు, ఒక్కసారి మైకు దొరికిందంటే ఎందుకు చెప్తున్నానంటే ఏం చెప్తున్నానంటే అంటాడు, అసలు ఏందేమో చెప్పడు, గంట కొద్దీ అదే చెప్తాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంత టూకీగా ఎంత అద్భుతంగా చెప్పారో అట్లా మీ అనుభవాలు ఎవరైనా చెప్పదలుచుకున్న వాళ్ళు ఉంటే స్వామి గారు పిలుస్తుంటారు, మీరు వచ్చి చెప్పవచ్చు, మేము కూర్చొని ఓపికగా వింటాం. జగ్గపేట నుంచి వచ్చారు శ్రీనివాస్ గారు, అడ్వకేట్ గారు, మీ యొక్క సందేశం. 80 వసంతాలు జరుపుకుంటున్న రామారావు గారు వారి సతీమణికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ ఒక్కసారి గురువుగారు చెప్పినట్టుగా చప్పట్లు కొట్టమని అడుగుతున్నాను. హిమాలయ యోగీజీ అంటే వారికి ఎటువంటి స్వార్థం ఉండదు. ఆయన ఈ దేశం మీద పడి జ్ఞానాన్ని, వాళ్ళు సంపాదించిన జ్ఞానాన్ని ప్రజలకు ఇస్తుంటారు. వారు ఇటువంటి కార్యక్రమానికి రావటం మనందరూ కూడా అదృష్టం. వారికి ఒకసారి పాదాభివందనాలు చేస్తాం. ధ్యానరత్న మన ప్రాంతం అంతా కూడా ఈ పిరమిడ్ యొక్క శక్తి గురించి పరిశోధనలు చేస్తూ ఇటీవల ఇస్రోకి సంబంధించి అధికారులతోనూ ఇక్కడ వ్యవసాయంలో కూడా ఈ యొక్క పిరమిడ్ శక్తిని ఉపయోగించి రైతాంగానికి ఉపయోగపడాలని తపన పడుతూ ఆయన ఎంతో అహర్నిశలో కృషి చేస్తున్నారు. వెలగపూడి లక్ష్మణరావు గారు, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా పత్రిజీ గురించి మనం పెద్దలందరూ చెప్పారు. ఒకప్పుడు ధ్యానం కానీ తపస్సు ఇవన్నీ కూడా హిమాలయ పర్వతాల్లో అన్నీ త్యజించి వెళ్ళినటువంటి మహాయోగులు చేసేవాళ్ళు. వాళ్ళు ఏదో చేస్తుంటారని చెప్పి మనం నాగరిక సమాజంలో ఉన్న వాళ్ళందరం మన పనిలో మనం ఉండేవాళ్ళం. కానీ ప్రతి ఒక్కళ్ళకి హక్కు ఉంది. ఆధ్యాత్మిక శక్తి, సాధన ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి సరైన గురువులు, సరైన మార్గదర్శనం, ఆ చేసే విధానం తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, ఆ ఫలితాలు పొందుతారని పత్రిజీ చేసే ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఈరోజు దేశంలో లక్షలాది మంది, కోట్లాది మందిని ధ్యానం వైపు మళ్లించి సామాన్యులు కూడా ధ్యానం చేస్తూ నిరంతరం అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు, ధ్యాన శక్తి, ఆధ్యాత్మికమైనటువంటి పురోగతికి వారు ఈ ఒక పెను సంచలనంగా ఈ సంస్థను స్థాపించి మనందరిని కూడా ధ్యానాలు చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక పత్రిజీకి, వారి కుటుంబానికి, పరివారానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగ్గయ్యపేటలో గౌతమ బుద్ధ ధ్యాన కేంద్రం 2 సంవత్సరాల కింద నిర్మించడం జరిగింది. దానికి పెద్దలు పూజ్యులు సదానంద యోగీజీ వారి యొక్క పవిత్రమైన చేతులతోని శంకుస్థాపన చేశారు. ఆ రోజు లక్ష్మణరావు గారు కూడా విచ్చేశారు. అది శరవేగంగా పూర్తి జరిగింది. అందులో సదానంద యోగి గారు ఒక శక్తిని స్థాపించారు. అందులో మెడిటేషన్ చేస్తే చాలా అతీతమైన ఒక స్థితికి వెళ్తున్నామని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. ప్రతి ఆదివారం అక్కడ ధ్యానం కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి రావచ్చు. అక్కడ కేవలం జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో అందరూ ధ్యానం నేర్చుకోవాలి, ఉచితంగా నేర్పాలనే సంకల్పంతోనే ధ్యాన కేంద్రం అక్కడ నిర్మించడం జరిగింది. అందరి పబ్లిక్ సహకారంతో నిర్మించాం. ఒక అద్భుతమైన ప్లేసు, చుట్టూతా చెరువు ఉంటుంది. అక్కడ బ్రహ్మాండమైన గౌతమ బుద్ధుని యొక్క విగ్రహం ఉంటుంది. అక్కడ ఒకసారి ఆ పరిసరాలను చూస్తేనే ఆటోమేటిక్గా మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయే అటువంటి పరిసరాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఆదివారం కానీ వీలుంటే ఎప్పుడైనా సరే అక్కడికి దర్శించి మీరందరూ కూడా ధ్యానం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. నందిగామ నుంచి ఉషా గారు ఈ జిల్లాకి సెక్రటరీగా ఉన్నారు. వారు కూడా ఒక గృహిణిగా ఉండి ఈ నందిగామ మండలం అంతా ప్రచారం చేశారు. వారి యొక్క సందేశం. మరి మన అందరికీ ధ్యానాన్ని నేర్పినటువంటి గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే మరి వేదికను అలంకరించినటువంటి హిమాలయ యోగికి, అలాగే పెద్దలకు, మరి వేదిక ముందు ఉన్నటువంటి
ధ్యానులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలండి. ఈరోజు చాలా అద్భుతమైన రోజు అన్నమాట. మరి అద్భుతమైన రోజు ఏంటంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ ప్రపంచాన్నంతటికీ ధ్యానాన్ని అందిస్తే ఈ పరిసర ప్రాంతాలన్నిటికీ మరి మొదటి నుండి కూడా సూర్యకుమారి మరి రామారావు గారి చేతే ధ్యాన ప్రచారం అందించబడింది. ఒకసారి వారికి గట్టిగా క్లాప్స్ చెప్పుకుందామండి. మరి అద్భుతమైన రోజు అని ఎందుకు చెప్పానంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తికి అద్భుతమైనటువంటి సానుకూల అవకాశాలు కూడా లభించడం జరుగుతుందన్నమాట. అలాంటి అద్భుతమైన ఈ రోజుని మరి గురువు గారు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఏంటంటే ఈరోజు రాఖీ పౌర్ణమి, అలాగే వెంకటేశ్వర స్వామి జన్మించినటువంటి శ్రావణ మాసము, శ్రవణ నక్షత్రము, శనివారం రోజు. మరి పత్రి సార్ ఎంత నిస్వార్థంగా అయితే ఈ ప్రపంచానికి సేవ చేశారో మరి రామారావు గారు కూడా అలాగే చాలా నిస్వార్థంగా సేవ చేశారండి. ఆయనకి తగినంత సమయాన్ని, ధనాన్ని, తన్ మన్ ధన్ మూడింటిని ఉపయోగించి మరి పత్రి సార్ ఎవరిని కూడా ఏ యొక్క లోపము లేకుండా తమ బిడ్డల్లాగా చూసేవాళ్ళు. అలాగే రామారావు గారు కూడా వాళ్ళ బిడ్డల మాదిరిగా మమ్మల్ని కూడా చూసేవాళ్ళండి. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీ ఈర్ష్యపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాగా ఎంతో ప్రేమగా ఒక పిరమిడ్ మాస్టర్ వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఏ పిరమిడ్ మాస్టర్తో ఎలా ఉండాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి, ఆ గైడెన్స్ అన్నీ ఇచ్చి మమ్మల్ని ఒక నాన్నలాగా పర్యవేక్షిస్తూ మమ్మల్ని ముందుకు సాగడానికి ఎంతో సహకరించారండి. మరి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మొట్టమొదటిగా సూర్యకుమారి తర్వాత సారేనమాట విత్తనం వేసింది. మరి అలాంటి రామారావు గారి యొక్క 80వ జన్మదిన వేడుకలకు మన అందరం కూడా రావడం, చాలా సంతోషించడం, మరి గర్హనీయమైనటువంటి విషయం అండి. మరి థ్యాంక్ యూ అందరికీ కూడా. అలాగే పెనుగొంచిపోల నుంచి వచ్చిన శివరామకృష్ణ గారు సన్మానిస్తున్నారు. ఈ సన్మానించేలోపు రామారావు గారి నుంచి ఒక విషయం చెప్తాను. రామారావు గారుతో నాకు ఎప్పటి నుంచి అంటే ఒక 12 సంవత్సరాల నుంచి తెలుసు. నేను జాబ్ చేసేటప్పుడు ఈ బటర్ఫ్లైలో జాబ్ చేస్తున్నప్పుడు మంచి ఎండాకాలంలో నేను జగ్గేపేట వెళ్ళాలి షాపులకి. ఈ టైం అవుతుంది 1:30 అలా అవుతుంది. బస్సులో పరిచయం అయ్యాడు ఆయన. బస్సులో అప్పటికే పరిచయం మా ఇద్దరికి. బస్సులో నేను నందిగామ ఎక్కడికి వెళ్ళి భోజనం చేద్దాం అనుకుంటున్నాను. జగ్గేపేటలో ఆయన బస్సు ఎక్కారు. నేను ఎక్కిన బస్సులో ఆయన ఉన్నాడు. ఉంటే నేను నందిగామ వెళ్ళాలి. వెళ్తే ఆయన అన్నాడు, ఎక్కడికి వెళ్తావా ఎంత ఎండలో, ఇంటికి వచ్చి చక్కగా భోజనం చేసి 1 గంట రెస్ట్ తీసుకుని వెళ్ళవయ్యా అని. ఆ రోజు ఎవరు లేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నారు. ఆయన కోసం వండి పెట్టిన అన్నం ఏదైతే ఉందో ఆ అన్నంలో మేమిద్దరం తిని, ఆ కూరలు కూడా ఏమి లేవు, ఏదో ఒక కందిపొడి ఏదో ఉంది, కాస్త నెయ్యి వేసి అన్నం పెట్టి సేద తీర్చి ఆయన పంపించాడు ఆ రోజున. ఇది ఎందుకు చెప్తున్నా అంటే సేవ. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు అంటే పత్రిక గారు ఏం చెప్పారంటే సేవ చేయండి. ఓకే, ఎందుకంటే ఆతిథ్యం ఇవ్వడం అందరి వల్ల మనం నేర్చుకోవాలి. పత్రిక గారు అదే నేర్పారు మనకి. ఎందుకంటే ఒకసారి పత్రిక గారు అడిగారు అన్నమాట ఒక అబ్బాయిని, ధ్యానం చేస్తున్నామండి అల్టిమేట్గా ఇంకేదైనా ఉంటే చెప్పండి అని. ఆయన ఒకటే చెప్పాడు, సేవకే పెద్దపేట వేస్తారు రా అన్నారు, కింద వాళ్ళు కానీ పైన వాళ్ళు కానీ. అది గుర్తుపెట్టి రామారావు గారి దగ్గర నుంచి ఈ సందర్భంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎవరింటికి వచ్చినా సరే భోజనం పెట్టకుండా పంపించడు, టిఫిన్ పెట్టకుండా పంపించడు, కనీసం టీ కాఫీ ఇవ్వకుండా పంపించడు. ఆయనకి ఎంతో ఇష్టం భోజనం పెట్టడం అంటే. మనందరం కూడా అదే నేర్చుకోవాలి. సార్ యొక్క సందేశం తీసుకుందాం. సభకు నమస్కారం. వేదికలు అలంకరించినటువంటి పెద్దలకు, పూజ్యులకు, అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జనవాహినికి నమస్సుమాంజలు. ఈరోజు రామారావు గారు అంటే మా మేనమావ గారు 80వ జన్మదినాన్ని పురస్కరించుకొని అదేవిధంగా జ్ఞానమహాసభ తరఫున మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేను ఉపన్యాసాల జోలికి వెళ్ళదలుచుకోలేదు, కానీ ఒక్క విషయం తమ అందరికీ మనం చేస్తున్నాను. ఒక మనిషి 80 సంవత్సరాలు బ్రతకటం అంటే ఒక 20 సంవత్సరాలు బోనస్ పీరియడ్లో ఉన్నట్టు. మనం ఇప్పుడు బోనస్ పీరియడ్లో నడుస్తూ ఉన్నాం అందరం. 60 దాటిన ప్రతి వాళ్ళు కూడా బోనస్. ఎంతవరకు బోనస్ వాళ్ళకి? అది 80 ఆగుతుందా, 90 ఆగుతుందా, 100కు ఆగుతుందా అనేది వారి వారి యొక్క సచ్చీలత, సమాజం మీద ఉన్నటువంటి ప్రేమ, స్వార్థరహితమైనటువంటి వ్యక్తులకు మాత్రమే అది లభిస్తుంది. ఈరోజు మనం ఎంతోమందిని చూస్తున్నాం, చాలామందిని.
నెగిటివ్ సెన్స్ ఎక్కువ నడుస్తూ ఉంది, కంపారిజన్ ఎక్కువ నడుస్తూ ఉంది. అమ్మ నాకంటే ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాడనే అసూయ, ద్వేషం, మదమాత్సర్యాలతో సమాజం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఎదుటివాడిని పెరుగుదలని హర్షించండి, వాడి అభివృద్ధికి మీరు చేయూతనివ్వండి. అందరూ కూడా నిష్కలంకంగా వారి యొక్క అభివృద్ధిని కోరుకుంటారని ఆశిస్తూ నెగిటివ్ని మొత్తాన్ని త్యజించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు వందనాలు అర్పిస్తూ సెలవు. వడ్డేలి నాగమల్లశ్రీ గారు 2 నిమిషాలు మీ అనుభవాలు తెలియజేసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ఇంతటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనందరి జీవితాల్లో వెలుగుని నింపిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మకి, వారి కుటుంబ సభ్యులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నానండి. ఈ ప్రాంతంలో ఇంతమంది ధ్యానులు తయారవడానికి కారణమైన రామారావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్